ఇక్కడ ఇగోలు పక్కన పెడదాం, 14 సీట్లు గెలుద్దాం, కలిసి ముందుకు సాగుదాం. కాంగ్రెస్ నేతలతో సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి 10 ఏళ్లు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినాం. కార్యకర్తలకు సపోర్టు ఉంటేనే 10 ఏళ్లు పవర్లో ఉంటాం. సర్వేలు సమీకరణల ఆధారంగానే ఎంపీ టికెట్లు. కేసీఆర్ చెంప చెల్లుమనేలా మనం మెదక్ సీటు గెలవాలి. అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేపడతానని వెల్లడి. ఏమైనా వ్యక్తిగత విభేదాలు ఉంటే పక్కకు పెట్టి పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసి పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. సర్వేలు ఇతర సమీకరణలు పరిగణలోకి తీసుకొని టికెట్లను ఏఐసిసి ప్రకటించిందని, అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. జిల్లా మండల గ్రామ స్థాయి నేతలంతా సమన్వయంతో వర్క్ చేయాలని, చిన్నపాటి గ్యాప్ వచ్చినా ఆ పార్టీ నష్టపోవాల్సి వస్తుందని, ఇది ప్రతిపక్షాలకు మైలేజ్ అవుతుందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 సీట్లు గెలవాలని పార్టీ టార్గెట్ పెట్టుకున్నదని, ఇందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని బుధవారం అన్ని జిల్లాల డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యేలకు నేతలకు రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి వార్త చూసుకోవచ్చు. ఈగోలు పక్కన పెడతాం, 14 సీట్లు. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో పక్కాగా 14 సీట్లు గెలిచేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉందా, ఇంకే పార్టీకైనా ఉందా? అసలు డబుల్ డిజిట్ దాటేటువంటి పరిస్థితి ఏ పార్టీ కూడా లేదు. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి 8 నుంచి 9 వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక బీజేపీకి ఏమో 5 వస్తాయి కావచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్కి ఏమో 2, ఎంఐఎంకి 1. ఇట్లాంటి సంబంధించినటువంటి సర్వే, తాజా సర్వే కూడా నిన్న ఒకటి విడుదలైంది. దాన్ని కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే 14 సీట్లను గెలుద్దామని చెప్పేసి ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏఐసిసి కూడా అదే టార్గెట్ పెట్టిందని చెప్తా ఉన్నారు. ఒక పక్కన రేవంత్ను ఫెయిల్ చేయాలి. ఇప్పుడున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో రేవంత్ని కనుక ఫెయిల్ చేసినట్టయితే మనం కొంత ముందుకు పోవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి 1-2 మంత్రులు ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఈయన నేతృత్వంలో జరిగేటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని కనుక దెబ్బ కొట్టినట్టయితే రాజకీయంగా అంటే రేపు మాపో సీఎం సీటు పైన కన్నేసినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. చూద్దాం. దీనిపైన రేవంత్ రెడ్డి అయితే ఆయన భుజస్కంధాల పైన పార్లమెంట్ ఎన్నికలను గెలవాలి అభ్యర్థులు, ఆయన ఎవరైతే నిలబెట్టిండో వాళ్ళందరినీ కూడా గెలుపు కోసం నేను ప్రయత్నం చేస్తా, ప్రతి ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్లో నేను ప్రచారానికి వస్తా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. మరి మిగతా ఉన్నటువంటి మంత్రులు మరి ప్రచారంలో కానీ మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేనట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం దీనిపైన మరి రేపు కాంగ్రెస్ పార్టీలో మరి సమన్వయం ఏమైనా కొరత ఉంటుందా, లేకపోతే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆనెస్ట్గా పనిచేస్తారా లేదనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి.